కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 35వ వచనం. 35 అమ్మా, 7:35. మీకు గురి ఉండవలనని కాదు గాని మీరు యోగ్యమైన ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజన నిమిత్తమే చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి? మీకు ఉరి పడ్డవలనని కాదు గాని మీరు యోగ్యమైన ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమై చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మంచి నడవడికలో నడిచేటప్పుడు మనకి ఏమాత్రం కూడా తొందరపాటు అనేది ఉండకూడదు. ఈనాటి చాలా మంది క్రైస్తవులు ఏంటంటే ప్రతిదానికి కూడా తొందర పాటు, ఏదైనా వెంటనే జరిగిపోవాలనుకుంటా ఉంటారు. అది దేవుని సన్నిధిలో దేవుని చిత్తమా కాదని ఎప్పుడు కూడా అడగదు. మంచి పని అది కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ కుమార్తెకు నీ కుమారుడికు వివాహం చేసే పని కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, బిడ్డలు వేరే ప్రాంతానికి పంపించే విషయంలో కావచ్చు, లేకపోతే నీకు దేవుడు ఇచ్చిన పిల్లలకు పేరు పెట్టే విషయంలో కావచ్చు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఒక క్రైస్తవునిగా దేవునితో ఒక మంచి నడవడికలు మనం నడవాలంటే మన అడుగులు చాలా జాగ్రత్తగా వినాలి. తొందరపాటుతో ఎప్పుడు కూడా ఆవేశపూరితముతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా ప్రయోజనాన్ని కలిగించలేవు. అవునా కదండి? ఆవేశంతోనో తొందరపాటుతోనో మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని పలానా వారు పరిగెడుతున్నారు, బాగా నేను కూడా పరిగెట్టాలి, వాళ్ళు అందుకోవాలి, వాళ్ళకంటే ముందే పరిగెత్తాలి అని నువ్వు అనుకుంటే అది ఎంత మాత్రం నీ ప్రయోజనాన్ని, నీ భక్తి నీదే, నీ ప్రార్థన నీదే, నీ సహవాసం నీదే. నీ దేవుడితో నీకున్న సహవాసం అది నీవు బిల్డ్ చేసుకోవాలి. కానీ ఎవరో పరిగెట్టేస్తున్నారు, వాళ్ళు అందుకోవాలి, వాళ్ళకంటే ముందే పోవాలి అనుకుని నువ్వు కొన్నిసార్లు ఏమైపోతున్నావంటే తప్పటడుగు వేసే అవకాశం ఉంటుందన్నమాట. తప్పిపోయే అవకాశం ఉంటుందండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన విషయంలో మనం నడిచే విషయంలో మనం ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని సన్నిధిలో మనం జీవించడానికి మంచి నడవడిక కలిగి ఉండడం అనేది మనకి ఎంతైనా ఆశీర్వాదం. ఏమంటున్నాడు ఇక్కడ? మీకు ఉరిగొడ్డవాలని కాదు కానీ మీరు యోగ్యమైన ప్రవర్తనలై తొందరేమీ లేక అన్నాడు లేదా? క్రైస్తవ జీవితానికి ఎప్పుడు కూడా తొందరపాటు ఉండకూడదండి. కొంతమంది చాలా తొందరపాటు ఎక్కువ అన్నమాట. బాగా పరిగెడతా ఉంటారు, అడావడి చేస్తూ ఉంటారు. కానీ దేవునితో మనం నడిచేటప్పుడు దేవునిలో ఎలాగైతే ఎదగాలని అనుకుంటున్నామో మన ఎదుగుదలను అడ్డుకోవడానికి కూడా సాతాను ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. జ్ఞానం అవసరం మనకి. సాతాను నువ్వు ఎక్కడ నిన్ను పడేయాలి, ఎక్కడ నిన్ను అవమానపరచాలి, ఎక్కడ నిన్ను దేవుని సన్నిధి నుండి దూరం చేయాలని వాడు పొంచి ఉంటాడు. కనుక నువ్వు ఎప్పుడు కూడా వాడికి మాటలో కానీ, నడవడికలో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా నువ్వు అపవాదికి చోటిచ్చేవాడుగా నీవు ఉండకూడదు. ప్రభు సన్నిధిని అనుభవించడానికి మనము ఎప్పటికప్పుడు మన నడక, మన ప్రవర్తన సరి చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. దీన్ని బైబిల్ భాషలో ఏమంటే సద్గుణము అంటారు. ఏ గుణం అండి? సద్గుణము. సద్గుణం అంటారు. సద్గుణాలతో జీవించాలి మనం. సద్గుణాలు అంటే ఏంటి? మంచి గుణం అంటే వేరొకరికి ఉన్నది కదా నాకు లేదని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. వేరొకరికి ఉన్నదాన్ని నాకు కూడా ఉండాలని మనం ఎప్పుడు కూడా తొందరపాటు కలిగి, నీ టాలెంట్ నీదే, నీ పక్కవారి టాలెంట్. చాలా మంది రోజు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు తెలుసా? పోటీ తత్వం. పోటీ ఉండాలి. ఎందులో ఉండాలి తెలుసా? దేవుల్లో ఎదిగే విషయంలో పోటీ ఉండాలి తప్ప
ఒక వ్యక్తిని తొక్కేసేసి నీవు పైకి వచ్చే దాంట్లో మీద నువ్వు ఎప్పుడు కూడా ఫోకస్, అది ఎప్పుడు కూడా ప్రయోజనాన్ని తీసుకురాదండి. ఈనాటి క్రైస్తవ జీవితాన్ని మీరు గమనించారు, చాలా మంది ఏం చేస్తారంటే పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళ పోటీ ఏం చేయాలంటే ఎదుటి వారిని ఓడించాలి, పరిచయం నాదే ఉండాలంటే అది కాదు. బైబిల్ చెప్పండి ఏం చెప్తున్నాడంటే, నువ్వు పోటీ పడాల్సింది ఎక్కడంటే దేవుని సన్నిధిలో నేను ముందు వరుసలో ఉండాలి. ఆయన ఆరాధించే విషయంలో నేను మరి ఒక వ్యక్తి ఎక్కువగా ఉండాలి. దేవునితో సంబంధం కలిగే విషయంలో నీకు పోటీ తక్కువ ఉండాలి. అంతేగాని ఎదుటి వారిలో ఉన్నదాన్ని నాలో కూడా ఉండాలని చెప్పి నువ్వు తొందరపాటుతోనో ఆవేశంతోనో కోపంతోనో ఇంకొక ఆలోచనతో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతే నువ్వు కొన్నిసార్లు గెలవకపోవచ్చు, ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మన దేవుడు ఓడిపోయించే దేవుడు కాదు కానండి. అది మరొక అంశం అని పక్కన పెడితే ఈ రోజు నీ జీవితంలో ఉండాల్సింది ఏంటంటే సద్గుణము అనే ఆధిక్యత నీలో ఉండాలి. సద్గుణమైన లక్షణం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎవరంటే లూకా సువార్త 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు చదివితే, లూకా సువార్త 10వ అధ్యాయం. మార్త విస్తారమైన పనులు పెట్టుకొనుచు తొందరపడి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏం చేస్తుందండి మార్త? విస్తారమైన పనులు పెట్టేస్తుంది. విస్తారమైన పనులు పెట్టేసుకుని యేసు ప్రభు వార్త ఏమంటుంది? ఇదిగో నాకు సహాయం చేయటకు నా సహోదరుని పంపించు, ఆమెను విడిచిపెట్టేసింది, నీకు చింత లేదా? ఎవరు అడుగుతుందో తెలుసా? యేసు ప్రభుని అడుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే విస్తారమైన పనులు పెట్టేసుకుంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు, అవసరమైనది ఉత్తమమైనది మరియా ఏర్పరుచుకుంది. నీవు అనేకమైన పనుల మీద తొందరపడిపోతున్నావు మాత, కానీ నీకు అవసరమైనది ఒక్కటే. ఈ రాత్రి ఆ అవసరమైనది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధాన వర్తనలు యోగులు అంటున్నాడు. నేను మనం చెప్పే రాజు ప్రభు మెచ్చుకొలు వాడే యోగుడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా గడిపే విషయంలో యోగ్యమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి. నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా? ఎప్పుడు ఆయన స్వరాన్ని నేను వింటానా? ఇవి నీలో ఉండాలి. అంతేకాని ఇహలోక సంబంధమైన పనుల విషయంలో చాలా మందికి ఏంటంటే తొందర. అందుకే చాలా మంది గుడికి రాలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవం చాలా మంది ఎలా తయారంటే, ఆరోగ్యం బాగా ఉండి అన్ని మంచిగా ఉంటే దేవుడు ఏమాత్రం కూడా గుర్తు రావాలి. తొందర లోక సంబంధమైన విషయాల్లో చాలా మందికి తొందర ఉంటుంది. కానీ దేవుని సన్నిధి ఇది ఎలాంటిదంటే ఉత్తమమైనది. హల్లెలూయా. మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేది ఎక్కడైనా అంటే ఆయన కృపా సింహాసనమే. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని మందిరంలోకి రావడానికి ప్రజలు భయపడేవారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ మందిరంలో ఉన్న ఆ అడ్డు తెరని ఏం చేశాడు? ఆయన తొలగించి వేశాడు. నీవు ఈరోజు ధైర్యంగా అందరికి రావడానికి నీకు అవకాశం పెట్టాడు. కానీ ఈరోజు చాలా మంది రాలేకపోతున్నారు. ఏంటంటే మార్తలాగా తొందర తడిగి విస్తారమైన పనులు పెట్టేసుకుంటున్నారు. విస్తారమైన పనులు పెట్టేసుకొని ఏం చేస్తున్నారంటే ఉత్తమమైన విడిచిపెట్టేస్తున్నారు. ఉత్తమమైన దేవుని సన్నిధిని విడిచిపెట్టేసేసి దేవుడు మాకు ఏం చేయట్లేదండి, అందరు బాగానే ఉన్నారు కదా, మాకేంటో సరిగా ఏమి కూడా కలిసి రావట్లేదండి, మాకు ఏం మేలు జరగట్లేదండి, మా ప్రార్థనలు ఎటుపోతున్నాయి మాకు తెలియట్లేదండి.
అంటే కారణం ఏంటో నీకు తెలుస్తలేదు. ఏంటంటే నువ్వు లోక సంబంధమైన పనులు విస్తారంగా పెట్టేసుకుంటున్నావు, వాటి విషయంలో చెత్తపడిపోతున్నావు, జరగట్లేదు అనుకుంటున్నావు. కానీ మరి అలా దేవుడిని వెతకడం నేర్చుకో. మరి ఆ దేవుని పాదాల చెంత కూర్చుంది, దేవుని సన్నిధిలో ఉంది, దేవుని మాటలు వింటా ఉంది, ఉత్తమమైనది వెతుకుతా ఉంది. అందుకే దేవుడు అన్నాడు, ఏ మనుషుడు ఆమె యొద్ద నుండి తీసివేయలేడు. ఈరోజు దేవుని సన్నిధిని ప్రేమించగలిగితే, దేవుని సన్నిధిని యోగ్యమైనదిగా నువ్వు ఎంచుకోగలిగితే నీ ఆశీర్వాదం ఎవ్వరు కూడా దొంగిలించలేరు. నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వేమి చింతపడాల్సిన అవసరం లేదు. జరగట్లేదు కదా అని చెప్పి ఆదాయం చెందాల్సిన అవసరం లేదు. ప్రభు సన్నిధిని వెతుకు. లోకాసు వార్త 8:14 అంటాడు. లోకాసు వార్త 8:14 వచ్చినాం. ముళ్ళ పొదలో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా, విధి కాలం గడిచిన కొద్దీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచి వేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఏమైందంటే దేవుడు వాక్యమనే విత్తనాన్ని వాళ్ళు ప్రభు విత్తుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఆ విత్తనాన్ని ఏం చేస్తున్నారు? కాలం గడుస్తున్న కొద్దీ ఆ విత్తనము ఫలించాల్సింది పోయి ఏమైపోతున్నది? ఈ జీవన సంబంధమైన విచారముల చేత ఆ విత్తనం అంటే ఏమైపోతుందంటే పెరగకుండా ధనభోగముల చేత అది అణిచివేయబడి పరిపక్వతలోనికి రాలేకపోతుందంటే పండని స్థితి, ఫలించలేని స్థితి. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఫలించే వారిగా ఉండాలి. ఎప్పుడు మనం ఫలిస్తాం అంటే మన ఇంటికాడ ఉండి, లేకపోతే గిన్నెలు తోముకుంటూ, బట్టలు తుక్కుంటూ, ఆ అరుగుల మీద ఈ అరుగుల మీద సోది మాటలు చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ కూర్చుంటే నీవు ఫలించలేవు. హల్లెలూయా. దేవుని వాక్యం అనే విత్తనము నీలో పరిశుద్ధాత్మను విత్తుతున్నప్పుడు నీవు ఆ యొక్క విత్తనాన్ని స్వీకరించాలి. ఆ విత్తనం అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని నీలోనికి వెళ్తుందో, ఆ వాక్యం ఎప్పుడైతే నీలో నివాసం చేస్తుందో, నీలో ఎప్పుడైతే ఆ విత్తనము లోతుగా పాతపడుతుందో అప్పుడే నువ్వేమవుతుందంటే నీ వేరు పటిష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమంటే దేవుడితో మందిరానికి వచ్చి ఆయనతో సహవాసం చేస్తాం. చాలా మంది ఈరోజు చాలా మంది అతికి తెలియదు. ఏ ఇంటిలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా, మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అనుకుంటా ఉంటారు. ఎందుకు మందిరానికి రావాలంటే ఆనాడు అపోస్తలులు ఏం చేశారండి? వారు ప్రతి చోట కూడుకుంటా ఉన్నారు. అంటే మందిరం ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే నీ ఇంట్లో కూర్చుంటే నీకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి. అవునా కదా? నీ విచారాలే నీకు గుర్తొస్తాయి, నీ బాధలే నీకు గుర్తొస్తాయి, నీ వ్యాధులే నీకు గుర్తొస్తాయి. అదే సమాజంగా కూడుకొని అందరూ కలిసి నీ గురించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తివంతంగా, నీ కష్టానికి 10 చేతులు తోడైతే అనుకోండి, ఈజీగా ఆ కష్టం నుంచి నువ్వు బయట పడగలవు. అదే నువ్వు ఒక్కడే కూర్చొని నువ్వు దగ్గర కూర్చొని ఏడిచ్చేవనుకో, ఎవ్వరు కూడా నిన్ను ఓదార్చేవారు. అందుకని ఎప్పుడు కూడా సంగముగా మన సహవాసం అనేది ఉండాలి. మందిరం దేవుడు ఎందుకు ఏర్పాటు చేసిన సహవాసం, ఫెలోషిప్ అంటారు ఇంగ్లీష్. సహవాసం కోసం మనం రావాలి దేవుడి దగ్గరికి. సహవాసం అనేది దేవుడితో మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా నేను వేరు, నేను ప్రత్యేకించబడిన వాడను, నాకు ఎవరితో పని లేదు, నాకు ఎవరితో అవసరం లేదు అని కొంతమంది ఉంటారండి. ఏ విషయాలు పట్టించుకోరు, ఎవరితో కలవరు, రాళ్ళు సరిగ్గా మాట్లాడరు. ఇది ఉండకూడదు మన జీవితాల్లో. మనం ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉండాలి. ఈ సహవాసం ఎలా వస్తుందంటే దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధి యోగ్యమైనదిగా నువ్వు ఎంచుకున్నప్పుడు. మార్త దేవుని సన్నిధిని పోగొట్టుకుంది, మరియా దేవుని సన్నిధిని ఏం చేస్తుంది? సంపాదించుకుంటాం. ఉత్తమమైనది వెతుకుతుందామే. ఈరోజు వెతుకుతున్నాం. రెండవది ఏంటంటే మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాము ఒకసారి. మొదటి తెస్సలోనిక
సువార్త నాకు అప్పగించుటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడండి? సువార్త అనే పనిని దేవుడంట యోగ్యులమని, దేవుని వలన ఎంచబడిన వారిని, మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. ఈరోజు బోధనలు ఏమైపోతున్నాయండి? సంతోష పెట్టాలి. ఎవరిని సంతోష పెట్టే బోధన అయిపోయింది. మనుషులను సంతోష పెట్టే బోధన ఎక్కువైపోయింది. మనుషులను సంతోష పెట్టకపోతే జోబులు నిండా. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుడు ఎందుకు ఇచ్చాడు స్వార్థం పని నీకు? ఎందుకు ఇచ్చాడు చెప్తున్నాడండి? దేవుని సంతోష పెట్టాలి. సువార్తను మాకు అప్పగించడం యోగ్యులమని. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సువార్త ప్రకటించే పని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసు? నువ్వు పెద్ద టాలెంటెడ్ పర్సన్ అని కాదు, నువ్వు తెలివైన వాడని, మాటకారమని కాదు, ఏ అర్హత లేని నీ జీవితానికి ప్రభు ఇంత గొప్ప పరిచర్య, ఇంత గొప్ప సేవ దేవుడు ప్రేమించి ఎందుకు ఇచ్చాడంటే నీవు ఆయన సంతోషపడతావని. హల్లెలూయా. ఆయన సంతోష పెడతామని దేవుడు నీవు యోగ్యమని ఎంచి నీ సువార్త భరించాడు. సేవా పరిచర్య అంటే మనుషులను సంతోష పెట్టడం కాదండి. ఈరోజు ఒక అద్భుతమైన సేవకుడు రెవరెండ్ జోసెఫ్ గారు ఎంతే ఉంటాడు. ఏలూరు ప్రాంతం చేపూరు అనే ప్రాంతంలో వారి సొంత గృహం అన్నమాట. విరివి విరామం లేకుండా ఆయన సువార్త పరిచర్యలో తనదైన శైలిలో దేవుని మాటలు చక్కగా బోధిస్తున్న గొప్ప సేవకుడు. రాత్రి కాలం అంటే ఆయన గుంటూరు ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని మార్గమధ్యలో వస్తున్నప్పుడు మాట్లాడటానికి వచ్చి ఆయన చనిపోయి ప్రభు సన్నిధికి చేరాడు. దేవునికి స్తోత్రం. ఆయన జీవితాన్ని మీరు గమనిస్తే సేవలో బహు కష్టాలు ఆయన అనుభవించాడంట. చేపూరు ప్రాంతంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు. మీరు చూడండి ఆయన మీటింగ్ లో ఎక్కడ మాట్లాడారు, ఆయన కామెంట్స్ చూడండి ఎంత భయంకరంగా పెడతారు కదండి. కానీ ఒక రోజు ఒక సహోదరుడు ఏమొస్తున్నాడంట, అన్న నీవు దేవుని వాక్యాన్ని చెబుతూ ప్రజల్ని నీదైన శైలిలో నువ్వు వారిని ఉత్తేజపరుస్తూ, వారిని ఎంకరేజ్ చేస్తూ, వారిని నవ్విస్తూ కప్పిస్తూ నువ్వు దేవుని వాక్యాన్ని చెబుతామంటే అనేక మంది ఈ రకంగా కామెంట్స్ పెడతారు, నీకు బాధ లేదా అని చెప్పి అడిగితే ఆ యవనస్తుడికి ఈ జరిగిపోయిన కొన్ని రోజులే ఆ యవనస్తుడితో మాట పంచుకున్నాడంట, తమ్ముడు అందరూ ప్రసంగం చేస్తారు, ఈ లోకంలో ప్రతి సేవకుడు ప్రసంగం చేయగలడు, కానీ ప్రసంగం చేసే విధాన శైలి అనేది వేరుగా ఉంటాయి. కానీ దేవుడు నాకు ఇచ్చినది అలాంటి, ఆయన ఒకప్పుడు ఒక కమెడియన్ అన్నమాట, సినిమాలో నటించే వ్యక్తి. ఆ కమెడియన్ ఒక పాత్ర పోషించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు సువార్త పరిచర్య విషయంలో ఆయన వాక్యం బోధించేటప్పుడు కూడా ఎదుటి వారు దేవుని మాట వింటున్నారా లేదని చెప్పి నిద్రపోతున్నారని వాళ్ళని అలర్ట్ చేయడానికి ఆయన ఏం చేసేవాడు, ఏదో ఒక ఉదాహరణ చెప్పి వాళ్ళని ప్రారంభించారు. ఇది ప్రసంగంలో ఒక శైలి మాత్రమేనండి. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తాను నీరుసిల్లిపోలేదు, వెనకంచి వేయలేదు. తుది శ్వాస వరకు రాత్రి కూడా ప్రసంగం చేసి మరలా ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రభు పిలుచుకున్నాడు, దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అని అనుకోవచ్చు కదా. నేను ఎంతే ఉన్నాను, స్టేజ్ మీద ఎక్కితే ఏ మాత్రం కూడా కనబడని వ్యక్తి, కుర్చీ మీద నిలబడి వాక్యం చెప్పిన రోజులు ఎన్నో ఉన్నాయి. అనుకోవచ్చు కదా, నా యొక్క స్థితిని బట్టి అనుకోవచ్చు కదా, నాకెందుకు లేదు పని కాదు. దేవుడు అంటున్నాడు, సువార్తను ప్రకటించడానికి ప్రభు నిన్ను యోగ్యుడుగా ఇచ్చాడు. నీవు దేవుని వలన ఎంచబడిన భక్తులుగా ఉన్నావు. నిన్ను ఎన్నుకున్నది ఎవరు తెలుసా? దేవుడు. మనిషి నిన్ను ఎన్నుకుంటే ఒక రోజు పొగుడుతాడు, రెండో రోజు ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడు? రాడు పడతాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మహా గొప్ప పౌలు గారికి దమస్కు ప్రాంతంలో రాడు పడేయలేదా? పేతురు గారి మీద రాడు పడేయలేదా? ప్రసంగం చేస్తున్నట్టు రాడు విసిరేదా లేదా? నీ మీద విసురుతారు. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడకూడదు, నువ్వు బాధపడకూడదు, నువ్వు కృంగిపోకూడదు. నీ సువార్త పనిని
ఆపేయకూడదు. నువ్వు దేవుని సంతోష పెట్టేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని సువార్త పనులకు దేవుని సంతోషం వచ్చినప్పుడు ఆ సువార్త ఏమవుతుందంటే ప్రయోజనకరంగా మారుతుంది. పౌలు గారు తిమోతిని బలపరుస్తూ మాట్లాడుతున్నాడండి. ఇదిగో తిమోతి, ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. సువార్తను ప్రకటించడానికి నీవు భారం కలిగి ముందుకెళ్ళాలి. నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తివి. సంఘానికి నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలి. సంఘాన్ని ప్రయోజనకరమైన రీతిలో నడిపించడానికి నువ్వు సాయశక్తులు ఏం చేయాలంటే పోరాడాలి. ప్రతి విధంగా దురాత్మ శక్తుల చేత, మానవ ఆలోచనలు, మానవ శక్తుల చేత అనేకమైన ఒడిదుడుకుల మధ్య నువ్వు ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. కానీ దేవుడికి ఇచ్చిన ఈ బాధ్యతను ఏం చేయాలి? కొంతమందికైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన భారము, ఆయన మీద పెట్టిన ఆ భారాన్ని ఏం చేయాలంటే ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప వెనకంచి నీవు వేయకూడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని కృప ద్వారా దేవుడు మనకి ఇచ్చిన పని అండి ఇది. అందుకని ఈ రోజు ఇప్పటి వరకు నువ్వు మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తున్నట్లయితే ఈ రోజు నుంచి విడిచిపెట్టు. దేవుని సంతోషపెట్టే సేవదే దేవుడికి బహుమానం ఇస్తాడు. దేవుడిని కనపరిచే పరిచయకే ప్రభు నీకు బహుమానం ఇస్తాడు. ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు. ఆయన ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. మనుషుల యొక్క హెచ్చింపులు కోరుకుంటారు. కొంతమంది పొగుడుతూ ఉంటారు, మామయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్ వగేరా 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 వగేరా. అవసరం లేదు. ఎవరు కావడమ్మా? దేవుడు కావడాలండి. ఆకాశం మహాకాశాలు పట్టడానికి గొప్పదేమైనా ఈ భూమి మీద మనిషి ఏ పాటి వాడు? ఘనత రావాల్సింది, మహిమ రావాల్సింది ఎవరికి తెలుసా? దేవుడికి రావాలి. హల్లెలూయా. దేవుడిని మనం కనపరిచినప్పుడు ప్రభు నిన్ను కనపరుస్తాడు. మనిషిని కనపరిచడంలో ఈ రోజు 10 రూపాయలు ఇస్తాడు, రేపు అన్నాడు ఏం చేస్తాడు? దెప్పి కొడతాడు, దెప్పుతాడు. వీడు నా వల్లే ఒకప్పుడు నేను పెడితే బతికివాడండి. వీడు ఈ రోజు ఈ స్థితంగా ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఆ రోజు ఇచ్చాను కాబట్టి వచ్చింది. ఈ రోజు అవసరం లేదు నాకు. స్తోత్రం కలుగును గాక. నీవు దేవుడిని సంతోష పెట్టేవాడు ఉంటే నిన్ను ఖచ్చితంగా దేవుడు సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన అనుభవంలోకి దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చి దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన రీతిలో వాడుకుంటాడు. కృపా ప్రాంగణం చర్చి మీ అందరూ తెలిసి యూట్యూబ్ లో చూశారు. ఒకప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయింది మందిరం. అయితే ఆ మందిరం పునర్నిర్మాణం చేయడానికి ఒక చిన్న వీడియో మాస్టర్ తీసి పెట్టడం ద్వారా అనేక మంది ప్రేరేపించబడి కొన్ని లక్షల రూపాయలు దేవుడు గారు ప్రేరేపించిన దాన్ని బట్టి ఇచ్చారు. అయితే దైవ సేవకుడు ఒక సాక్ష్యం చెప్తూ అంటున్నాడు ఏమనంటే, ఒకప్పుడంటే ఒక చిన్న సౌండ్ సిస్టమ్, అంటే మామూలుగా ఒక తక్కువ ఖరీదైన సౌండ్ సిస్టమ్ ఉండేదంట. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ రోజు ఆలయం పూర్తయిన తర్వాత కొన్ని లక్షల విలువైన సౌండ్ సిస్టమ్ ఒక వ్యక్తి అంటాము ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. ఏమో తెలుసా? నేను మన డబ్బులు అడగదు, కానీ మీరు ఇచ్చేటప్పుడు మీరు ఎప్పుడు ఇస్తారో అప్పుడే తీసుకుంటాను. ఎలా ఉంది తెలుసా? అద్భుతకరమైన సౌండ్ సిస్టమ్ అండి. JBL అనే కంపెనీలో మంచి లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్ ఆ ఒక వ్యక్తి ఉచితంగా మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాను పాస్టర్ అని ఇచ్చి వెళ్ళిపోయాడంట. ఆ పాస్టర్ సాక్ష్యం చెబుతూ దేవుడిని మహిమపరుస్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవుడిని సంతోష పెడతామో మనకు తెలియకుండా దేవుడు తీసుకొచ్చి పెట్టేస్తాడు మనకి అన్ని కూడా. హల్లెలూయా. ఈరోజు సువార్త పరిచర్య, సేవా పరిచర్య దేవుడు యోగ్యుడని ఎంచి ఇచ్చింది కనుక నువ్వు దేవుడిని సంతోష పెట్టేవాడుగా ఉండాలి. మూడవ విషయం చెప్తాను. లూకాసు సువార్త 7వ అధ్యాయం 4వ వచనం చదువుకొని మనం ముగించేసుకుందాం. లూకాసు సువార్త వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించుని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలకు మేలు చేయడం అనేది యోగ్యుడుగా ఎంచుకోవాలి, యోగ్యమైన పనిగా ఎంచుకోవాలి. ఇక్కడ ఒక శతాధిపతి తన సేవకుని స్వస్థపరచమని యేసును కోరుకోవడానికి వచ్చినప్పుడు
ఆ శతాధిపతి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడని వర్ణిస్తూ మాట్లాడుతూ, శతాధిపతి యొక్క మంచి పనులు మరియు ఇశ్రాయేలు పట్ల అతనికి ఉన్న ప్రేమ కారణం చేత అతడు అర్హుడని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకు కనబడతా ఉంది. ఏమంటాడంటే, యేసు నద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనకు చెప్పి మిక్కిలి బ్రతిమాలుతుంది. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతతో దేవునికి ఒక మందిరాన్ని, దేవుని స్థలంలో దేవుని బిడ్డలుగా మనం మేలు చేసే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. యోగ్యమైనదిగా ఎంచుకోవాలి. ఎవరైనా ఆకలితో మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తుంది? వారికి అన్నము, వస్త్రహీనుడిగా ఎవరైనా వస్తే వారికి వస్త్రాలను ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమను చూపించాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ శతాధిపతి తన సేవకుని స్వస్థపరచమని యేసు దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి పొందుకున్న మేలు బట్టి దేవుడిని కనపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ జరిగితే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీద వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. అది అయోగ్యమైనదైతే అంటాడు. యోగ్యమైన గృహాలుగా మన గృహాలు ఉంటారండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుడు నివాసము చేసే ఇల్లుగా మన ఇల్లు మార్చబడాలి. మన ప్రతి గృహం ఒక మందిరంగా మార్చబడాలి. ఆయన నివాసం చేయడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకే అన్నాడు, ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ సమాధానం ఆ ఇంటి మీదకి. నువ్వు ఎవరింటికైనా వెళ్తున్నావా, దర్శిస్తున్నావా, ప్రార్థన చేయడానికి వెళ్తున్నావా, నువ్వు మొట్టమొదటి పలకాల్సింది ఏం తెలుసా? దేవుని సమాధానం ఈ ఇంటిలో ఉండును కాక. ఒక మాట చెప్పండి, దేవుడు ఖచ్చితంగా ఆ గృహానికి తీసుకొస్తాడు. ఆ ఇంట్లో ఒక సాధారణ శక్తులు ఏలుబడి ఆ గృహం నింపబడినట్లయితే, ఈ సమాధానకరమైన మాట నీ నోట్లోంచి వెలువడినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. యాకే కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మనకు అర్థమైపోతుంది వెంటనే. ఏంటి తెలుసా? ఈ గృహంలో ఏదో శోధన ఉంది, ఏదో సాధన ఏర్పడి చేస్తాను కనుక అక్కడ విస్తారమైన ప్రసంగాలు చేయకూడదు, విస్తారమైన ప్రార్థనలు చేయకూడదు. ఒకటే, యేసు ప్రభు అమ్మ నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన కోరుకుంటా ఉన్నాడు, నీవు ఆయన చాలా అవసరం. తప్పకుండా నీ ఇల్లు దేవుడు మార్చబోతున్నాడు. నీ గృహంలో స్వాతంత్రం దేవుడు తీసేస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని సమాధాన పరచడానికి వచ్చాడు అని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమె వచ్చే హల్లెలూయా. తప్పకుండా ఒక్కరోజు దేవుని కార్యాలు తప్పకుండా చూస్తారు. ప్రభు చెప్పాడండి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ సమాధానం ఇంటి మీదకి వస్తుంది, అది అయోగ్యమైనదైతే నీ సమాధానం నువ్వు చెప్పిన మాట వెనక్కి కనుక మనం ఎలా ఉండాలంటే, మేలు చేయడానికి ఎప్పటికప్పుడు మనం సిద్ధపడిన వారుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మేలు చేయవాలంటే యోగ్యుడా. నువ్వు మేలు చేయకపోతే నువ్వు యోగ్యుడుగా ఎంచబడలేవు, యోగ్యమైన దానిగా ఎంచబడలేవు. నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వారికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. స్వస్థతను కోరి ఎవరైనా నీ దగ్గరకు వస్తే వారిని ప్రార్థించి స్వస్థపరిచే వ్యక్తిగా ఉండాలి. అసమాధానంతో ఉన్న వారికి సమాధానంతో కూడిన మాట పలికే వ్యక్తిగా ఉండాలి, కానీ నిరుత్సాహపరిచే వ్యక్తిగా ఎప్పుడు కూడా దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాలు తెలియజేస్తాడు. ఒకటేంటి ఏం చెప్పారు? ఒకటి, ప్రభు సన్నిధిని యోగ్యమైనదిగా ఎంచుకోవాలి. రెండోదేంటి, మనుషులను సంతోష పెట్టకుండా దేవుని సంతోష పెట్టే సువార్త బోధనకు చేయాలి, అదే యోగ్యమైనది చెప్పాడు. మూడవదిగా, దేవుని బిడ్డలైన వారికి నిరాశలో నిస్పృహతో ఆ అక్కర్లో ఉన్న వారికి నువ్వేం చేయాలి?
మేలు చేసినప్పుడు ఆ పరిచర్య అది యోగ్యమైనదిగా దేవుడు ఎంచుకుంటాడు. ఈ రాత్రి ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా లేవో ఒకసారి పరిచయం. ఇప్పటి వరకు ఒక మనుషుని సంతోషపెట్టే బోధ చేసేదేమో, మనుషుని సంతోషపెట్టడానికి పరిగెట్టేవేమో, ఈ రోజు నుంచి ప్రభువును సంతోషపెట్టు. దేవుడు తప్పకుండా నిర్ణయిస్తాడు. మార్త ఎలాగైతే తన విస్తారణ పనులు పెట్టుకుని దేవుని దూరం అయిపోయింది, కానీ మరియా ఉత్తమమైనది వెతికింది, ఉత్తమమైనది పొందుకుంది. మరియాలాగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడు, దేవుని సన్నిధిని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని ఆరాధించే విషయంలో ముందు వరుసలో ఉండు. ఉత్తమమైన దేవుని సన్నిధిని వెతకడానికి ప్రయత్నం దేవుడు తప్పకుండా ఇస్తాడు. సువార్త బోధ దేవుడికి అప్పగించడు. నువ్వు యోగ్యుడు అని ఎంచి ఆ యోగ్యమైన పరిచర్య నువ్వు దేవుడిని సంతోషపెట్టడానికి చేయాలి తప్ప మనుషులను సంతోషపెట్టే పని నువ్వు చేయకూడదు. 3వదిగా మేలు చేయాలి. నీ సమాధానం ప్రతి ఒక్కరి మీదకి విడుదల అవ్వాలి. ఎప్పుడు కూడా శాపనార్థాలు, మరి మోసకరమైన మాటలు, దేవునికి ఆయాసకరమైనవి ఏవి కూడా నీ నోటి నుంచి రాకుండా సమాధానకరమైన మాటలు దేవుని నోట్ల నుంచి విడుదల చేయనట్టుగా ప్రార్థన చేసుకో. అందరూ కూడా తరలించుదాం. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి 3 విషయాలు నీకు మాట్లాడాడు. ప్రతి విషయం కూడా చాలా శ్రేష్టకరమైనది, ప్రతి మాట కూడా చాలా విలువైనది. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు చక్కని మాటలు అందించాడు. ఈ రాత్రి నీ స్థితి ఏ విధంగా ఉంది? నీ పరిస్థితి ఏ విధంగా? తొందరపడిపోతున్నావా? ప్రతి దానికి తొందరపడిపోతున్నావా? తొందరతో మరియలాగా ఉత్తమమైనది వెతకడం ప్రారంభం చేయి. ఉత్తమమైనది నిదానముగా దేవుని సన్నిధిలో సహనంతో ఓపికతో నువ్వు దేవుని వెతికితే ఆయన తప్పకుండా నేను చేస్తాను. నీ నుండి ఏ మనిషి కూడా దేవుని సన్నిధిని దొంగలించలేడు. నీ నుండి ఏ ఆశీర్వాదం, దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం ఏ మనిషి కూడా చేజించుకోలేడు. తొందరపాటు చేసుకో. నిదానముగా దేవుడిని వెతకడం ప్రారంభం చేయి. రెండవదిగా సువార్త పనిలో దేవుడిని సంతోషపెట్టేవాడు ఉండు. దేవుడు తప్పకుండా నేను చేస్తాను. 3వదిగా మేలు చేయి. కీడు చేయమా, అబద్ధ సాక్ష్యం చెప్పమా, మోసకరణ మాటలు మాట్లాడమాకు, నీ ఎదుటి వారిని గాయపరిచే కాలంలో ఉండమాకు. ఎవ్వరు కూడా బాధ పెట్టదు. సంతోష పెట్టడానికి, మేలు చేయడానికి, సహాయం చేయడానికి నువ్వు సిద్ధపడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ సమాధానం ఆ ఇంటిలో ఉందంటున్నాడు. ఈ రాత్రి ఈ 3 మాటలు మర్చిపో. మాకు థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకే స్తోత్రం నాయన, నీకే మహిమ నాయన, నీకే ఘనత ప్రభువా. మమ్మల్ని ప్రేమించి, మా సంఘాన్ని ప్రేమించి నాయన, ప్రతిరోజు తండ్రి ఎన్నెన్నో మాటలు నీ వాక్యముల నుండి మాకు బోధిస్తున్నావు ప్రభువా. నీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభువా వింటున్న వారి జీవితంలో యేసయ్యా, వింటున్న వారి జీవితంలో యేసయ్యా అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో వారి జీవితాలు యేసు నామములో పరిపక్వతలోనికి వచ్చునుగా ప్రార్థన చేస్తున్నాను. పరిపక్వమైన ఫలించే బిడ్డలుగా తండ్రి ఫలాలను పొందుకునే వారిగా ఈ తండ్రి ప్రభువుని పొందిన సంఘాన్ని బలపరచాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మంచి నేలలో పడిన విత్తనం వలె అయ్యా మా బిడ్డలు ఫలించే వారిగా ఉండాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా ఆత్మ సంబంధమైన ఫలాలను పొందుకునేట్టుగా నీ బిడ్డలను తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవునా నాయన? అయ్యా తండ్రి సాధారణంగా పడిన విత్తనాన్ని తీసుకుని పోతా ఉన్నాడు. ఇదిగో గచ్చ పొదలో ముళ్ళ పొదలో పడిపోయిన విత్తనాలుగా మారిపోతాయి. అవి అనేక మంది కాళ్ళలో బ్రతుకుతూ ఉన్నారయ్యా. అలా అవ్వకూడదు బ్రహ్మ. అయ్యా తండ్రి ఆ విత్తనం మొదలుపెట్టాలి, అది ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరింపబడాలి. అటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరి మీరు తయారు చేయండి ప్రభానికి వందనాలు. అయ్యా నీకు వందనాలు. నీ కృప కలుగునుగా, నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభా. నీ సన్నిధిని ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీకు వందనాలు. తొందరపాటు నిర్ణయాలు తీసే ప్రభా. మరి అలాంటి జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభా. ఉత్తమమైన వెతికే అనుభవం ప్రతి ఒక్కరికి నేర్పించండి అయ్యా.
నీ కృప కలుగుగాక, నీ కృప కలుగుగాక. మనుషులను సంతోషపెట్టే బోధ మాకు వద్దయ్యా, మనుషులను మెప్పించే అయ్యా విశ్వాస యాత్ర మాకు వద్దయ్యా. నిన్ను సంతోషపెట్టే జీవితం మాకు దయచే. మేము పాడినా, ప్రార్థించిన, పరిచర్య చేసినా, ఏమి చేసినా నీకు మాత్రమే ఘనత రావాలయ్యా. మాకెక్కడ కూడా ఘనత రాకూడదు ప్రభువా, నీవు మాత్రమే హెచ్చించబడాలి తండ్రి. అటువంటి కృప సంఘానికి మీరు దయచేయండి నాయన. మేలు చేసే వారికి మమ్మల్ని మార్చండి నాయన, మేలు చేసే వారిగా మా సంఘాన్ని దీవించున్నాయన. పరిశుద్ధురాని ఈ విత్తమైన వాక్యం అపవాది దొంగలించకుండా ప్రతి వారు ఉదయంలో మీరు కట్టి ఫలింపులను తీసుకురావాలని ప్రార్థన చేశాను. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో దావీదు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇదిగో నడుము ఆపరేషన్ జరిగి ఆనందంలో ఉంటున్నాడు ప్రభా. కుమారుడు ఒక్కసారి దర్శించండి నాయన. ఇదిగో ఇంకా ఆ కాలంలో కొద్దిగా నొప్పి వస్తుందని చెప్తున్నాడు ప్రభా. యేసు నామములో సంపూర్ణముగా ఈ కుమారుడు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప విడుదలని కుమారుడు దయచేయండి ప్రభా. పరిపూర్ణమైన ఆరోగ్యంతో కుమారుడు ఏర్పడతండి. తన భార్య ప్రభుత్వం క్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్నాయన. మంచి ఆరోగ్యం తల్లికి దయచేయండి, మంచి ఆరోగ్యం తల్లికి దయచేయండి. తన శరీరం నుండి బలహీనత తీసివేయండి ప్రభా. ఆరోగ్య ప్రభావం శక్తి దయచేయండి. ప్రేమించిన బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాను. జాన్సీ జ్ఞాపకం చేసుకో, ఇచ్చిన కుమారుడు జ్ఞాపకం చేసుకో, రవి జ్ఞాపకం చేసుకో ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి, వారి చేతి పనులను ఆశీర్వదించండి. అలాగే దూర ప్రాంతంలో చదువుని జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డ చదువులో మీరు తోడుగా ఉండండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినట్టుగా మీ స్థానిగా బిడ్డ తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చాకనే ఆరోగ్యం ఉన్నాను ప్రభా. ఆ బిడ్డ తెచ్చండి. డిగ్రీలో జాయిన్ అయినట్టు తోడుగా ఉండండి ప్రభా. ఎక్కడ నీ స్థానిగా బిడ్డ తోడుగా ఉంచండి. రాజశేఖర పట్టణ చెందినట్టు బయలుపరచు ప్రభా. ఆ బిడ్డకు ఒక ద్వారం మీరు తెరవండి తండ్రి. అయ్యా మనుషుల చిత్తము కాదు కానీ నీ చిత్తమైన కుమారుడి జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. పరిచిన గృహంలో చుట్టూ నీ కంచెవి దావీదు ఇచ్చిన ప్రభావం కుటుంబాన్ని దీవించండి. తోడులను అందరూ దీవించి రక్షించండి నాయన. నీ వందనాలు అయ్యా. కుటుంబం చుట్టూ గృహం చుట్టూ నీ సన్నిధిలో తోడుగా ఉంచండి. అలాగే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. తల్లి చాలా దినాల నుండి నడుము నొప్పితో మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంది అయ్యా. ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి అయ్యా. తల్లికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి ఆయన. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పెద్ద కుమారుడు ధాన్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. త్రాగుడికి అలవాటు పడిపోయినాయన, మీ నుండి దూరం అయిపోతున్నాడు ప్రభా. కుటుంబాన్ని కట్టండి. భార్య భర్త మధ్యలో సమాధానం మీరు దయచేయండి ఆయన. తిరిగి తన భార్య చేర్చుకోవడానికి, తన దగ్గరికి రావడానికి మీరు కలిగించండి. మరి వ్యాపారాన్ని దీవించండి. మరి ఇచ్చిన బిడ్డను దీవించి ప్రభా. అమ్మ ఎంతో వ్యాపారం పడతా దుఃఖపడతా ప్రభా. తన దుఃఖాన్ని మీరు తీసివేయండి. ఇక్కడ ఆనందంతో దయచేయండి ప్రభా. తన తల్లి కూడా చక్కని ఆరోగ్యం తెచ్చి తన రక్త సంబంధులందరికీ రక్షణ దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అలాగే తండ్రి ప్రభా, లోకనాథ్ కుటుంబం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. చాలా రోజుల నుంచి లోకనాథ్ చాలా ఎంతగానో శరీరంతో బలహీనతతో బాధపడుతున్నాడు. ఇదిగో రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ వచ్చాయి కానీ ప్రభా ఇంకా ఆ మెడలో ఆ పనిలో ఏదో అయ్యా బలహీనతతో బాధపడుతున్నాడు ప్రభా. సహోదరులు మీరు ఒక్కసారి దర్శించండి. ఆ తలలో ఉన్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య యేసు నామములో ఇప్పుడే బయటకు రమ్మని నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం నీకు మాట దయచేయండి. మంచి ఆరోగ్యం వారు దయచేయండి. ప్రతి విధమైన ఆలోచనలన్నింటినీ కూడా తీసివేయండి ప్రభా. నీ పనుల భారం యెహోవా మీద మోపమంటున్నది. తన చింతంతో కూడా తీసుకున్నాను. నెమ్మది దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యం రాత్రులు కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభా. నిద్ర దయచేయండి. అలాగే వేరే శిష్యులు జ్ఞాపకం చేసుకో. కొన్ని రోజుల నుంచి చాలా తరలింపుతో బాధపడుతుంది ప్రభా. నిద్ర పట్టక ఎంతో వ్యాధి చెందుతుండగా ఆవిడ కూడా మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం మార్పు దయచేయండి. వారి కొట్టును దీవిస్తున్నాను. వ్యాపారంలో గొప్ప లాభం వారు దయచేయండి. ఇదిగో నా ఆశ్చర్యుని జ్ఞాపకం చేసుకోండి. కాకుని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల మంచి భవిష్యత్తు దయచేయండి. చదువులో చక్కని జ్ఞానం తెచ్చే కాకు విషయంలో మీరు అద్భుతం జరిగించిన ఆయన. వచ్చే సంవత్సరం ప్రభు పదవులతో జాయిన్ చేయాలని ఆశపడుతున్నాడుగా మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నారు. కుటుంబం చుట్టూ మీకు వచ్చి ఈ 3 కుటుంబాలను చేతులుగా అప్పగిస్తున్నారు. అలాగే తండ్రి ప్రభా ఇదిగో ప్రిస్కిలా మరొకసారి జ్ఞాపకం చేసుకో. ఆ గర్భం చేతులుగా అప్పగిస్తున్నాను. కాలం సంపూర్ణ శ్రేష్టమైన బహుమానం ఆ బిడ్డ తెచ్చి ప్రతి నీరసం నుండి విడుదల తెచ్చి మంచి ఆరోగ్యం ఆ బిడ్డ తెచ్చి ప్రభా. అలాగే తండ్రి నీకు వందనాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ నెల 11వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చినట్టుగా ఆ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి 4 గంటలకి యేసు నామములో ప్రకటిస్తున్నాడయ్యా. బిడ్డ చుట్టూ మంచివి. అలాగే దూర ప్రాంతంలో బాగా కూడా చక్కని ఆరోగ్యం బలం శక్తులు తెచ్చింది. ఇదిగో నేను సర్వ సంఘాన్ని చేతులుగా అప్పగిస్తున్నాడు ప్రభా.
ఈ రాత్రి ఎంతమంది అయితే బలహీనులను బలపరచండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించి ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. మరొకసారి ఆత్మీయులకు మనం మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ రాత్రి కంటినెంటల్ మాటలు ప్రతి బలహీనత తీసివేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి ఈ భారతదేశ సేవ ముందుకు తీసుకెళ్తుండగా మోస్తుండగా చక్కని ఆరోగ్యం జ్ఞానం అభిషేకంతో నింపి బలంగా నీకు మాత్రం వాడుకుంటున్నాం. తగ్గించిన ప్రభుత్వాన్ని ప్రేమించిన అందరూ దీవించండి. ఎక్కడెక్కడ దూర ప్రాంతంలో ఉన్నారో తోడుగా ఉన్నాయిగా. నాగేశ్వర గారి పట్ల నీ చెత్త వెంట బయలుపరిచాయిగా. నీ చెత్త మీద బాగు చేయాలండి అయ్యా. లేదంటే నీ రాజ్యంలో చేర్చుకోకమ్మా. అలాగే తండ్రి ప్రభావ చెల్లి గారు ప్రార్థన చేసిన కూడా చక్కని ఆరోగ్యం బాగా కుటుంబాన్ని రక్షించయ్యా. నాన్నగారు కూడా చక్కని ఆరోగ్యం బాగా శక్తి తెచ్చి మా ముందు శక్తి గురించిన కార్యాలు కూడా అయ్యా మీరు జరిగించి నామం తెలుసుకున్నాను. ఇది ఎంతమంది ఈ మాటలు విన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి విశ్వాసముతో ఈ మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మా పరమ దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి పరలోకమైన మనలో కూడా సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. సర్వవేచి శిలవస్తవేచి ప్రవేశం పూర్ణం అపవాదిని నడుపునాశనం యేసు నామానికి జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఉదయకాలము 5 గంటల నుంచి 6 గంటల